రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా వారి కుటుంబం అనేటువంటిది ఎక్కడా కూడా ఓటమి అనేటువంటిది చూడలేదు. పులివెందల నియోజకవర్గంలో వేరే ఇతర ఏదో జెండా ఎగరేసినటువంటి పరిస్థితి కూడా లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉండగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మరి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే ఎగిరింది. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసినటువంటి సందర్భంలో గాని, పులివెందుల్లో లేక అంతకు మునుపు కడపలో పోటీ చేసినప్పుడు గాని, భారతదేశంలోనే ఇతర అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఏం జరుగుతుందో ఎన్నికల్లో అని చెప్పి చూసినటువంటి తరుణంలో భారీ మెజారిటీలతో రికార్డు స్థాయిలో గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ మీరు ఏదో దౌర్జన్యాలు చేసి, దాడులు చేసి, బెదిరింపులకు పాల్పడి పూర్తిగా అసలు ఎలక్షన్ కమిషన్ ని నిర్వీర్యం చేస్తూ మీకు నచ్చినటువంటి విధానంలో ఎలక్షన్ ని మీ పార్టీ ఆఫీస్ లో చేసుకున్నటువంటి విధానంలో పోలింగ్ స్టేషన్ లో మీరు చేసినటువంటి పద్ధతి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరి యొక్క కళ్ళల్లో మెదులుతూనే ఉంది. ఈ వచ్చే 4 సంవత్సరాలు కూడా ఎప్పుడు అవకాశం దొరుకుతుంది పూర్తిగా మీ ప్రభుత్వాన్ని గద్దెనిపేటటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనలో ఇవాళ ప్రజలు ఉన్నారు. తగినటువంటి మూల్యం మీరు చెల్లించుకునేటటువంటి రోజు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.